హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ భీమవరం స్పెషల్ రాజుగారి కోడి పులావ్ని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. రాజుగారి కోడి పులావ్ని చిట్టుముత్యాల రైస్తో చేస్తారండి, అందుకే ఈ పులావ్కి అంత టేస్ట్ వస్తుంది. ఈ కోడి పులావ్ని ఒక్కసారి రుచి చూసారంటే వదలనే వదలరు, మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యిని ఎంతైతే తీసుకుంటున్నామో ఆయిల్ని కూడా అంతే తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసుకోవాలి. అలాగే 6 లవంగాలు, 6 యాలకులు, స్టార్ ఫ్లవర్ 2 అండి, అలాగే 1 జాజికాయ, 3 బిర్యానీ ఆకులు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు మసాలాలను ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులో మనం 4 పెద్ద ఉల్లిపాయలని తీసుకుని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్పు జీడిపప్పును వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ రాజుగారి కోడి పులావ్ని తయారు చేయడానికి 1 కిలో చికెన్ను తీసుకుంటున్నానండి. మీడియం సైజులో ముక్కలను కొట్టించుకోవాలి. చికెన్ పులావ్కి ఇలా తీసుకున్న చికెన్ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేగుతున్న మసాలాలో వేసేసుకోవాలండి. మసాలాలో చికెన్ను వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 లేదా 5 నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చికెన్లో వచ్చే నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీ స్పైస్ని బట్టి వేసుకోండి. అలాగే 200 గ్రాముల పెరుగును వేసుకోవాలి. పెరుగును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా ఆకులను వేసుకోవాలండి. పుదీనా ఆకుల్ని వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం సాంబార్లో వేసే ఉల్లిపాయలండి 6 లేదా 7 ఉల్లిపాయలను తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు చికెన్ను నిదానంగా ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, చికెన్ అనేది 80% వరకు ఉడికిపోవాలండి. ఇలా ఉడికించుకున్న చికెన్లో ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటున్నామో అదే గ్లాస్తో వాటర్ని పోయాలండి. నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను. 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటర్ని పోయాలండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో మనం 3 గ్లాసుల చిట్టిముత్యాల రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. బియ్యాన్ని కడిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఉడుకుతున్న చికెన్లో వేసేసుకోవాలండి. 1 కిలో చికెన్కు నేను ఇక్కడ 3/4 కిలో బియ్యాన్ని తీసుకుంటున్నానండి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. వావ్, చూడండి, భీమవరం స్పెషల్ రాజుగారి కోడి పులావ్ రెడీ అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ కోడి పులావ్ని రైతాతో తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అద్దిరిపోతుంది. తప్పకుండా ఒక్కసారి ఈ రాజుగారి కోడి పులావ్ని ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ కోడి పులావ్ని డెకరేషన్ చేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుందండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.